అంతలో ఒక్కసారిగా పవర్ పోయింది. అంత చీకట్లో ఉదయం నుంచి తనలో కట్టి పెట్టుకున్న ఫీలింగ్స్ని అదుపు చేసుకోలేక అశోక్ ఇషికాను గట్టిగా హక్ చేసుకొని యువర్ సో సెక్సీ అని ఆమె చెవి దగ్గర చెప్తాడు. ఇషిక రియాక్ట్ అవ్వకముందే వెంటనే తనని వదిలేసి వేగంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే పవర్ ఇంకా అభి రావడం ఒకేసారి జరుగుతుంది. అశోక్ కూడా కనిపించకుండా మాయమైపోతాడు. పవర్ వచ్చేసరికి ఇషిక షాక్లో నిలబడి ఉంటుంది. ఇది నిజంగా జరిగిందా లేక నా భ్రమణ అని గుండెల్లో కలవరపడుతుంది. తనను అశోక్ హక్ చేసి చెవిలో చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి. అవి కారు దగ్గరకు వచ్చి ఇషిక ఎక్కడున్నావు అని పిలుస్తాడు. ఇషిక ఒక్కసారిగా గబగబా సార్ వస్తున్నాను అని చెబుతుంది. కానీ లోపల తన మనసు అశోక్ వైపుకి లాగుతూ ఉంటుంది. కారులో వెళ్తూ ఉండగా అవి ఆనందంగా పార్టీ ప్లాన్స్ చెప్తుంటాడు. ఇషిక రేపటి పార్టీకి చాలా స్పెషల్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ విజయాన్ని మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని చెప్తాడు. ఇషిక నవ్వుతూ వింటున్నట్టే ఉంటుంది. కానీ మైండ్ మాత్రం మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. ఇంటికి వెళ్ళాక అద్దం ముందు కూర్చొని ఆలోచిస్తుంది. అభి కోసం నేనెంతో కష్టపడ్డాను, గెలిచాను. కానీ అశోక్ సార్ నాతో చెప్పిన మాటలు ఎందుకు నా మనసులో ఎంతగా ముద్రపడ్డాయి. ఆయన టచ్, ఆయన చూపు నా గుండె ఎందుకు తడబడుతుంది అని తనని తాను ప్రశ్నించుకుంటుంది. ఇంతలో మొబైల్కి ఒక అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. ఇషిక నువ్వు ఎంత దూరంలో ఉన్నా నేను నిన్ను చేరతాను అని ఆ మెసేజ్ చదవగానే ఆమె షాక్ అవుతుంది. ఆ నెంబర్ ఎవరిదో తెలియదు, కానీ ఇది అశోక్ నెంబర్ అని స్పష్టంగా తెలుసుకుంటుంది ఇషిక. ఆ మెసేజ్ చూసి ఇషికకు చిన్నగా షాక్ తగిలింది. ఇదేంటి, అభి సార్ గెలిస్తే ఈయన నన్ను టార్గెట్ చేశాడు, ఇదెక్కడి గొడవ అనుకొని క్షణంలోనే ఇషిక లైట్లే, నువ్వు మాత్రం తగ్గొద్దు ఇషిక, నువ్వు సూపర్ అని మనసులో అనుకొని స్నానం చేసి నైట్ డ్రెస్లో ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇక్కడ అశోక్ మాత్రం తన గదిలో ఎంత ప్రయత్నించినా నిద్రలేకపోయాడు. ఇషిక వాక్ చేస్తుందే గుర్తొస్తుంది. ఫోన్ ఆన్ చేసి ఆమె వాకింగ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు చూస్తాడు. ఫస్ట్ టైం నేను ఓడిపోయాను, అది కూడా నీ వల్ల. కానీ ఈ లూజింగ్ ఇంత కిక్ వస్తుందని అనుకోలేదు. ఇప్పటి వరకు నా వెనకాల చాలామంది అమ్మాయిలు పడ్డారు, ఎవ్వరూ నాకు నచ్చలేదు. కానీ నిన్ను చూసిన క్షణం నుంచే ఏదో ఫీలింగ్ వచ్చింది. కానీ నువ్వు అభిగాడి దగ్గర ఉన్నావు, వాడితో ప్రేమలో పడితే ఐ విల్ కిల్ యూ బేబీ అని అనుకుని తిండు కౌగిలించుకున్నాడు. ఇషికాని హక్ చేసుకున్న సీన్ గుర్తొచ్చి చివరికి నిద్రపోయాడు. ఉదయం లేచిన అశోక్ జిమ్కి వెళ్ళి తర్వాత మెడిటేషన్ చేశాడు. కానీ కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది. చా అని గట్టిగా అరిచి ఫ్రెష్ అవడానికి బయటకు వెళ్ళాడు. కిందకి వచ్చినప్పుడు అశోక్ మదర్ బ్రేక్ఫాస్ట్ పెట్టింది. నాన్న ఏమైంది, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అని అడిగింది. ఏం కాదు మామ్ అని చెప్పి తిని ఆఫీస్కి బయలుదేరాడు. కానీ మధ్యలోనే ఇషికాని చూడాలని అనిపించి ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పటికే నిద్రలేచిన ఇషిక కాఫీ తాగుతూ తను ఎంతో ప్రేమగా పెంచుతున్న మొక్కలకు నీళ్లు పోస్తుంది. అక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వారితో కలిసి నీటిలో ఆడుతూ కేరింతలు కొడుతుంటారు. నైట్ డ్రెస్లో మెస్సీ బన్తో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఇషికాను అశోక్ దూరం నుంచి చూస్తూ క్రేజీ గర్ల్ అని అనుకొని ఎంతసేపు నిలబడ్డాడో తెలియదు, కానీ చాలాసేపు నిలబడ్డాడు. తర్వాత ఆఫీస్కి తిరిగి వెళ్ళాడు. ఇషిక అభికి మెసేజ్ చేస్తూ టుడే లీవ్ కావాలి సార్ అని అంది. అభి
ఓకే అని రిప్లై ఇచ్చాడు. తరువాత ఆశ్రమానికి కావలసిన వస్తువుల కోసం మార్కెట్కి వెళ్ళింది. అవసరమైనవి తీసుకొని పిల్లల కోసం చాక్లెట్లు కూడా తెచ్చింది. ఆశ్రమానికి వచ్చేసరికి పిల్లలందరూ చుట్టూ చేరి, ఇషిక మాకేం తెచ్చావు ఇషు అని మాకేం తెచ్చావు ఇషు అని ప్రేమగా ఇషికని అడుగుతారు. ఇషిక తీసుకొచ్చిన చాక్లెట్లను వాళ్ళందరికీ పంచిస్తుంది. అవి కాల్ చేసి ఇషిక రెడీ అయ్యి ఉండు, పికప్ చేసుకుంటా అని చెప్తాడు. ఇషిక మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు నైట్ అభి సార్ ఇంట్లో పార్టీ ఉంది, వెళ్ళాలి, మీరు ఒక శారీ సెలెక్ట్ చేయండి అంది. మదర్ నవ్వుతూ ఒక ఆరెంజ్ శారీ తీసి ఇచ్చింది. ఇషిక ఆరెంజ్ శారీ వేసుకుని వచ్చిన వెంటనే పిల్లలు చుట్టూ చేరి కేరింతలు కొడుతూ చప్పట్లు కొడతారు. వావ్ ఇషు అక్క ప్రిన్సెస్లా ఉన్నావు అని చిన్నపిల్లలందరూ నవ్వారు. అక్కడి నుంచి దూరం చూసిన అశోక్ కళ్ళు మెరిశాయి. ఇంత సింపుల్గా ఉన్న అమ్మాయి నిజంగా పిచ్చెక్కిస్తున్నావు ఇషిక అని మనసులో అనుకున్నాడు. ఇదిలా ఉండగా అభి కారులో ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. ఇషిక రెడీగా బయటికి రావడంతో చలో రెడీనా అని అడిగాడు. ఇషిక తల ఊపుతూ అంది. ఆ ఇద్దరు పార్టీకి బయలుదేరారు. కారులో ప్రయాణం చేస్తుండగా అభి సరదాగా మాట్లాడుతూ, ఇషి నువ్వెప్పుడు సింపుల్గా ఉంటావు, కానీ నువ్వు నిజంగా స్పెషల్ అని అన్నాడు. అభి, ఇషిక ఇద్దరూ కారులో పార్టీ వేదికకు చేరుకున్నారు. పెద్ద లైటింగ్స్, మ్యూజిక్, అందంగా డెకరేషన్ చూసి ఇషిక కాసేపు ఆశ్చర్యపోయింది. అభి అన్నీ ముందే ఏర్పాటు చేసేశాడు. అభి తన ఫ్రెండ్స్కి షీ ఈజ్ ఇషిక డిజైనర్, చాలా డెడికేషన్తో ఉంటుంది అని పరిచయం చేస్తాడు. అందరూ ఇషికను చూసి మెచ్చుకున్నారు. ఇషిక మెల్లిగా హాయ్ చెబుతూ అక్కడే చైర్లో కూర్చుంటుంది. కానీ అక్కడ గ్లామర్ గ్యాదరింగ్లో ఆమె సాదాసీదా అందం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఇల్లు చేరిన అశోక్ మనసు మాత్రం ఇంకా ఇషిక దగ్గరే ఉంది. ఆమెను మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తూ పార్టీకే వెళ్దాం అని రెడీ అవుతుంటాడు. ఇంతలో అశోక్ గదిలోకి యమున గారు వస్తారు. నాన్న రెడీ అవుతున్నావేంటి అని అడిగింది. అశోక్ మామ్ పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడే వచ్చిన మాధవ్ గారు అడిగారు, అశోక్ నువ్వు ఎవరి పార్టీలకి ఎప్పుడు వెళ్ళవు కదా, ఇదేంటి కొత్తగా అనిపిస్తుంది అని అంటారు. అశోక్ చిన్న స్మైల్ ఇస్తూ అభి నా శత్రువు డాడ్, అందుకే వెళ్తున్నాను అంటాడు.